ముందుగా కామెంట్స్ చూద్దాం. తిరుపతి సిద్ధు, గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, మన గుంపు మేస్త్రి ఈ మంత్ ఆసరా పెన్షన్ వేయలేదు కదా అన్న. ఆసరా పెన్షన్ వేయలేదు, వికలాంగుల పెన్షన్ వేయలేదు, దాదాపుగా ఏ పెన్షన్ వేయలేదు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, సూపర్, థ్యాంక్ యూ. ఫులేందర్ గౌడ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఇక రాష్ట్రంలో రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెప్తే అదే నిజం అన్నట్టు కొన్ని మీడియా ఛానల్స్ రాసుకొచ్చే ప్రయత్నం చేసినాయి. సోషల్ మీడియా కూడా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఏది చెప్తే అదే నిజమనే రీతిలో వార్తలను వండి వార్చి పెట్టే ఒక కార్యక్రమాన్ని ఈ 6 నెలలుగా ముందుకు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఇక నిన్నటి నుండి రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారినట్టు కనబడుతుంది. కేసీఆర్ ఎదురుదాడి, కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడ్డ విధానం, జడ్జి నరసింహారెడ్డి గారు ఉలిక్కి పడ్డ విధానం, ఇవన్నీ కూడా ఒక్కసారి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ ఒక్క లేఖతోటి మొత్తం హీట్ పెంచేసింది. కేసీఆర్ 3 పేజీల లేఖ ఏదైతున్నదో ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. విద్యుత్ కొనుగోళ్లపై, విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ ఏదైతే లేఖ రాసిండో ఆ లేఖ పెను ప్రకంపనాలు సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికైతే ఆత్మ సంరక్షణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డది. పైగా కాంగ్రెస్ నాయకులే, విహెచ్ గారు అంటే ఒక సీనియర్ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా మొదలుపెట్టిండ్లు. ఒకవైపు సంక్షేమం ఆగిపోయింది, ఒకవైపు అభివృద్ధి ఆగిపోయింది. గత ప్రభుత్వంనే టార్గెట్ చేస్తూ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ పబ్బం గడుపుకోవాలనే విధానాన్ని ఇటు కాంగ్రెస్ నాయకులు ఎండుగాడుతున్నారు, రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు, సోషల్ మీడియా కూడా దుమ్మెత్తిపోస్తున్నది. 6 నెలలుగా నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి అని చాలా మంది అడుగుతున్నారు. ఇక కేసీఆర్ కూడా అసలు విషయాలని చెప్పకపోతే ఇప్పటికీ గత ప్రభుత్వమే తప్పు చేసింది, గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉండి చేసిన విధానాలన్నీ తప్పు పాపాలు అన్నట్టు ఈ ప్రభుత్వం ప్రజల ముందర పెడుతుంది, ఈ వాస్తవాలు చెప్పవలసిందే అని నిన్న కేసీఆర్ 3 పేజీల లేఖ రాసి ఈ మీడియాకి ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అప్పటి నుండి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి ఇక కథం. అసలు రేవంత్ రెడ్డికి నెమ్మది లేకుండా అయిపోయింది, జస్టిస్ నరసింహారెడ్డికి నెమ్మది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికే కంటి మీద కొడుకు లేకుండా అయిపోయినట్టు అయింది. అదొకసారి మనం వార్తల్లోకి వెళ్ళి ఆ విషయం ఏంది, ఆ లేఖ సారాంశం ఏంది, ఆ లేఖలో ఉన్న ఆ అంశాలు ఏందనేది కూడా కులంకషంగా చర్చించే పని చేద్దాం. ఇక అంతకంటే ముందుగా మరొక్కసారి ఇక్కడ కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాం. మిత్రులందరికీ మరొకసారి చెప్తున్నాం, ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నిటిని ఇక్కడ ఒకసారి మీరు పెట్టండి. ఆ సమస్యలకు సంబంధించిన అంశాలను కూడా నాకు వాట్సాప్కు పంపండి. నా నెంబర్ వచ్చేసి 9704642961. దయచేసి ఎవరు కాల్ చేయొద్దు, సమస్యలను మాత్రమే నాకు వాట్సాప్ చేయండి. ఎందుకంటే 100ల కొద్ది కాల్స్ వస్తే నేను కూడా లిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉండా. జై జవాన్ జై కిసాన్, ఫూలేందర్ గౌడు, జై జవాన్ జై కిసాన్. ఇక గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న అని శ్రీకుమార్ తంగేలా పెట్టండి. గుడ్ మార్నింగ్ శ్రీకుమార్. ఇక గుడ్ మార్నింగ్ అన్నగారు అని ఇట్స్ మై ప్రోగ్రామ్స్ పెట్టండి. గుడ్ మార్నింగ్ ప్రవీణ్, జై తెలంగాణ యాదగిరి రెడ్డి అని పెట్టండు. గుడ్ మార్నింగ్ జై తెలంగాణ. గుడ్ మార్నింగ్ అన్నగారు అని శోభన్ బాబు పెట్టిండు. గుడ్ మార్నింగ్ అన్నగారు. అదే విధంగా గుడ్ మార్నింగ్ అన్న అని నరసింహులు పెట్టిండు. గుడ్ మార్నింగ్ అన్న. అదే విధంగా అన్న గుంపు మేస్త్రి రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడు, ఫులేందర్ గౌడ్ పెట్టిండు. అన్న గుంపు మేస్త్రి రైతు భరోసా ఇవ్వలేడన్నా, పైగా దాన్ని రైతు బంధుకే మార్చిండు. రైతు భరోసా 7,500 రూపాయలు, రైతు బంధు 5,000. అసలు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు. ఇక రైతు భరోసా అనేది మనకు కలలో కూడా మనము వస్తుందని ఆలోచన పెట్టుకోవద్దన్నా అని మన ఫూలేందర్ గౌడ్కి విన్నవిస్తున్నా. ఇప్పటి వరకు కాంగ్రెస్ పరిపాలన చేయలేదు, వచ్చేది చూద్దాం, ఏంటిదో మరి అది వచ్చేది. ఆయన్న దమ్మున్న ఛానల్, భయం లేని ఛానల్, 100% దమ్మున్న ఛానల్, దమ్మున్న చిలక ప్రవీణే, దమ్మున్న భయం లేని వ్యక్తులమే అని మరొకసారి
సాయినోజ్ కిరణ్ అన్నకు కూడా చెప్తున్నాం. ఇది అక్షరాల నిజమన్న 12 పేజీల లేఖ తెలంగాణను కడిగి పడేసింది కేసీఆర్, కాంగ్రెస్ ను కడిగి పారేసింది. ఇక ఆయన్న దమ్మున్న ఛానల్ అని మరొకసారి మన సాయి కిరణ్ పెట్టిండు. ఇక ఇక్కడ ప్రమోద్ ప్రొఫెషనల్ చీఫ్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, జై భీమ్ జై అన్న అని పెట్టిండు. ప్రమోద్ గుడ్ మార్నింగ్ అన్న, జై భీమ్ జై తెలంగాణ అన్న. శుభోదయం. మద్ది నారాయణ ఖేడ్ అసెంబ్లీ మాకు గొర్రెలు రాలే, డీడీలు కట్టినాం. మిస్త్రి అనిల్ అన్న, మీరు గొర్రెల కోసం కట్టిన డబ్బులు లక్ష్మారెడ్డి అనే పశుసంవర్ధ శాఖ గతంలో ఉండే డైరెక్టర్ గాడు దగ్గర 100 కోట్లకు పైగా వేసుకొని ఫారెన్లో పడ్డాడు. అవి వస్తేవో రావో కూడా చెప్పలేదన్న. ఇప్పటి ప్రభుత్వానికి నిబంధన ఉంటే, ఇప్పటి ప్రభుత్వానికి నిజాయితీ నిబద్ధత ఉంటే వాని లక్ష్మారెడ్డి గారిని పట్టుకొచ్చి జైలు వేసి వాని దగ్గర ఉన్న వాని ఆస్తులు అమ్మి అయినా ఇగో మా యాదవ్ బిడ్డలకు గొర్రెల కోసం కట్టిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి ఆయన అని మరొక మిత్రుడు పెట్టిండు. ద బెస్ట్ న్యూస్ మార్నింగ్ అని పెట్టిండు ఒక మిత్రుడు. థ్యాంక్ యూ అన్న. అన్న కేసీఆర్ లేని లోటు ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఓకే అన్న, అది రాష్ట్ర ప్రజలు కూడా అంటున్నారు. కాకపోతే కేసీఆర్ కొంచెం అప్పటి ప్రభుత్వం మీద, అప్పటి అక్రమాల మీద కొంచెం ఫోకస్ చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది అని తెలంగాణ ప్రజలు అనుకుంటాను. పథకాలు, అద్భుతమైన పథకాలు పెట్టిండు కేసీఆర్. దేశంలో ఎవ్వడు పెట్టని పథకాలు పెట్టిండు. దేశంలో ఏ రాష్ట్రం కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా రూపకల్పన చేయలేని పథకాలు కేసీఆర్ పెట్టిండు. కానీ వాటిని కాస్త సక్రమంగా అమలు చేస్తే బాగుండేది అనేది ఈ తెలంగాణ ప్రజల మాట. నెక్స్ట్ టైం ప్రాంతీయ పార్టీ సీఎం అవ్వాలి. 100% ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉండాలి, ప్రాంతీయ పార్టీలే మనల్ని పరిపాలించాలి, ప్రాంతీయ పార్టీలతోటే జాతీయ స్థాయి పార్టీల మెడలు వంచాలి. ఇట్లా మిత్రులందరూ పెడుతున్నారు. ఆయన్న ప్రైవేట్ స్కూల్స్ లో చాలా దారుణం అన్న. నాకు 2 పిల్లలు జైన్ చేద్దామని వెళ్తే 2 పిల్లలకు 30,000 అని చెప్పారన్న. అన్న దయచేసి ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్ కి ప్రైవేట్ స్కూల్ కనీసం 5 నుండి 6 కిలోమీటర్ల దూరంలో కట్టాలి. లేకపోతే అది అక్రమంగా చట్టవిరుద్ధంగా కట్టినట్టు. దయచేసి మీ ఊర్లో ఏ ప్రైవేట్ స్కూల్ ఉన్నా గవర్నమెంట్ స్కూల్ కి 2-3 కిలోమీటర్లు దూరంలో ఉంటే వెంటనే మీరు కేసేయండి. ఆ ప్రైవేట్ స్కూల్ అనే దందా తగ్గితేనే గవర్నమెంట్ స్కూళ్లకు వైభవం వస్తుంది, గవర్నమెంట్ స్కూల్ బాగుపడతాయి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉంటారో కార్పొరేట్స్, ఆ కార్పొరేట్స్ ఈ ప్రైవేట్ స్కూల్స్ ని నడిపిస్తారు. ఈ దొంగలు ఆ దొంగలు కుమ్మక్కై ఈ ప్రజల, సామాన్య ప్రజలు చదువుకు దూరమై పనిచేస్తారు. నిజంగా ఇంతకుముందు ఈ మిత్రుడు పెట్టింది నిజమే. చిన్న పిల్లలను మనం చదివించుకోవాలంటే, మన బిడ్డలను చదివించుకోవాలంటే, ఇక్కడ బొజ్జ జనార్దన్ అన్న చెప్పినట్టు మన పిల్లలను చదివించుకోవాలంటే మన ఆస్తులు కుదబెట్టే గారికి వస్తుంది సంసారం. మళ్ళీ కానీ కుక్కలు వచ్చారన్నో అని పెట్టిండు. రాని ఏమవుతుంది? రాని మనకు భయం ఏమున్నది మిత్రమా? ఇక్కడ చందన్ చిర్రా పెట్టిండు. మళ్ళీ కానీ కుక్కలు వచ్చారన్నాను. వాళ్ళ పనే అది, వాళ్ళ పనే అది. మల్లిగానికి సరైన మిండాడు అంటే శిల్క ప్రవీణ్ అన్న. వచ్చు అటువంటి మాటలు మాట్లాడద్దు మీరు. అట్లా మాట్లాడచ్చా? వేముల వీరేశం అన్న అట. అరే వేముల వీరేశం అన్న అంటే నాకు కూడా ఇష్టమే. ఏది మన నకరకాల ఎమ్మెల్యే. ఇక కామెంట్ పెట్టింది వేముల వీరేశం అన్న పేరుతోటి, కానీ ఆ వేముల వీరేశం అన్న కాదది. ఏడో పెట్టిండు జైవి మల్ల అన్న అని. మీకెందుకురా భయ్ మా దాంట్లో కచ్చి గెలుక్కోవడం. ఇక ఎవరైతే మన మార్నింగ్ న్యూస్లోకి వచ్చిన మిత్రులు ఉన్నారో దయచేసి న్యూస్ని ఫార్వర్డ్ చేయండి, న్యూస్ని ఫార్వర్డ్ చేయండి, మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. ఇక్కడ థంబ్ సింబల్ ఉన్నది కదా, ఇట్లా దాన్ని లైక్ చేయండి తప్పకుండా. అదేవిధంగా షేర్ చేయండి. ఛానల్ని షేర్ చేస్తే ఇంకెక్కువ మందికి తెలుస్తుంది. మనము చాలామంది సబ్స్క్రైబర్స్ని పైసలు పెట్టుకుంటారు. కొంతమంది అడిగిన అన్న మీ ఇంతమంది చూస్తాను, మీ సబ్స్క్రైబర్స్ ఎందుకు పెరుగుతలేరు అన్న ఒక్కసారి అన్నారు. ఒక్క సబ్స్క్రైబ్ గారిని కూడా నేను కొనను కూడా, నాకు అవసరం లేదు కూడా. అందుకే మనకు నిజాయితీతో కూడిన వ్యూస్ వస్తాయి. ఇప్పుడు కొన్ని ఛానల్ తొలివేలు రగ్గాడో మల్లిగాడో ఇతర ఛానల్ ఉన్నాయిగా, 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మల్లిగానికి. కానీ వాని మార్నింగ్ న్యూస్ని 60-70 వేల మంది చూస్తాను. 15 లక్షలు ఉంటే కనీసం 10 లక్షలన్నా చూడాలి కదా. 1% కూడా చూస్తలేరు. మనకు 60,000 మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు, కానీ 15% చూస్తాను. మనకు 15,000 16,000 వరకు చూస్తాను. దీన్ని బట్టే
మన సబ్స్క్రైబర్స్ నీతి నిజాయితీవంతంగా వాళ్ళకు వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. కాబట్టి దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి మీ అందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. గీడెవడా ప్రజా గొంతు ఆట, ప్రజా గొంతు బ్లాక్మెయిల్ గొంతురా జైమల్ అన్న అని పెట్టింది వీడు. ఆ గ్రూప్ అంతా అదే గొంతులు, బ్లాక్మెయిల్ గొంతులు. ఇక ఇది పక్కన పెడితే మనం మార్నింగ్ న్యూస్లోకి పోదాం. రాధాకృష్ణ ఇప్పుడు మీ న్యూస్ తెలంగాణకు అవసరం అన్న చాలా అని పెట్టాం. 100% ప్రాంతం కోసం మాత్రమే నేను ఛానల్ పెట్టిన, ప్రాంతంలో ఉన్న బహుజనుల కోసమే ఛానల్ పెట్టిన. బహుజనులు అంటే పేదోళ్ళు రాజ్యానికి రావాలి. ఈ 2 కాన్సెప్ట్లతోటి నేను తెలంగాణలో ఛానల్ పెట్టిన. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. సూపర్ న్యూస్. కేసీఆర్ ఏదైతే లేఖ రాసిండో ఒక్కసారి లేఖతోటి అలా కల్లోలం అయిపోయింది.